హలో ఫ్రెండ్స్, ఈ కరోనా వ్యాధి చాలా అధికంగా ఉంది. కోవిడ్ డిసీజ్ ఈ దినాలలో చాలామంది ఈ వ్యాధిని గురించి రకరకాలైన భయాలు, అనుమానాలు, ఎన్నో విధాలుగా వాళ్ళు కంగారు పడిపోతూ ఎంతో భయంతో పట్టబడిన వాళ్ళుగా ఉంటున్నారు. అందుకని కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఈ కరోనా వ్యాధిని గురించి కొన్ని సంగతులు సాధారణంగా నార్మల్ పీపుల్కి అర్థమవులట్లా కొన్ని సంగతులు చెప్పమని కోరి ఉంటున్నారు. నా పేరు డాక్టర్ ఒబేద్. మా హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ దాదాపు వీ హ్యావ్ ట్రీటెడ్ అరౌండ్ 15,000 కోవిడ్ పేషెంట్స్. తర్వాత ఇయర్ కూడా చాలా అనేక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి ద లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఇన్ దిస్ ఫీల్డ్, ఈ కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేసేటప్పుడు, క్రిటికల్ కేర్లో పనిచేసేటప్పుడు తెలుసుకున్న సంగతులు మీతో కూడా కొన్ని తెలియజేయాలనుకుంటున్నాను. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఈ ప్రశ్నలు తర్వాత రకరకాలైనటువంటి ఫియర్స్ తోటి ఎంతో బాధపడుతూ ఉంటున్నారు. అందుకనే ఈ సమయంలో నేను కొన్ని సంగతులు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను చెప్పబోయే సంగతులు దీస్ ఆర్ నాట్ ద ఫైనల్ వర్డ్స్ అని కాదు, ఇవి ఓన్లీ ఫర్ లిటిల్ బిట్ గైడెన్స్. కాబట్టి ఈ కరోనా వ్యాధి అధికమైనప్పుడు నెవర్ నెగ్లెక్ట్ టు మీట్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి దీస్ ఆర్ నాట్ ద ఫైనల్ వర్డ్స్. ఈ కోవిడ్ అనేది మనందరికీ బాగా తెలుసు, ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్. తర్వాత ఇట్ ఈస్ ఎ లేటెస్ట్ డిసీజ్, ఇది కొత్త రోగంగా ఉంటుంది. కాబట్టి కొత్త రోగం వచ్చినప్పుడు దాని గురించి మన సైంటిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ దాన్ని స్టడీ చేసి ఆ రోగం ఎలా వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఏ విధంగా మనుషుల్లో కనబడుతుంది, ఏ విధంగా అది ప్రోగ్రెస్ అవుతుంది, ఇవన్నీ కనుక్కోవడానికి చాలా రీసెర్చ్ అవసరము. ఆ రీసెర్చ్ జరిగే టయానికి ఈ డిసీజ్ చాలామంది బలి తీసుకుంటుంది. ఇప్పటికే పోయిన సంవత్సరము కోవిడ్ వచ్చినప్పుడు ఏంటి డిసీజ్ అని అర్థం చేసుకునే లోపలే చాలామంది చనిపోయినారు. ఇప్పటికీ ఇంకా ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా చాలా సంగతులు, ఈ వైరల్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది, ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఎన్నో సంగతులు స్టడీ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి అందుకనే ఈ ట్రీట్మెంటు తర్వాత ఇవన్నీ దినదినం మారిపోతూ ఉంటున్నాయి. ఈ దినాల్లో కూడా ఇంతకుముందు ప్లాస్మా థెరపీ మంచిదన్నారు, ఇప్పుడు అది పనికిరాదంటున్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు అవి కూడా ఉపయోగం లేదంటున్నారు. ఈ విధంగా ఐవర్మెక్టిన్ అని ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉపయోగం లేదంటూ ఉంటున్నారు. కాబట్టి ట్రీట్మెంట్స్ అన్నీ డిసీజ్ గురించి ఎక్కువ స్టడీ చేసే కొద్దీ, తెలుసుకునే కొద్దీ మారిపోతూ ఉంటున్నాయి. ఏదేమైనప్పటికీ మనము ఈ డిసీజ్ ఏ విధంగా మనకు వస్తుంది, ఏ విధంగా సంక్రమిస్తుంది, ఏ విధంగా అది ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనకు తెలియబడిన సంగతులను బట్టి, మనం స్టడీ చేసినటువంటి వాటిని బట్టి మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా అపాయకరమైనటువంటివి. ఎందుకంటే వాటికి ట్రీట్మెంట్ అంత సులభంగా మన వైద్య పరిజ్ఞానం ప్రకారం ఇవ్వలేరు. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే మరొక ఇన్ఫెక్షన్స్ అయితే ఏదో ఒక విధంగా ఏ యాంటీబయాటిక్ దానికి పనికి వస్తుందని స్టడీ చేసి ఇచ్చి మనము ట్రీట్ చేయవచ్చు. కానీ వైరస్ డిసీజెస్లో కొంచెము ఈ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ అనేది చాలా కష్టం. తర్వాత ఈ కోవిడ్-19 అనేది చాలా ఇంకొకటి దీనికి ఉన్నటువంటి డేంజరస్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ కంటేజియస్, ఫాస్ట్ స్ప్రెడింగ్.
ఈ కరోనా వైరస్ అనేది చాలా స్పీడ్గా ఒకరి ద్వారా ఒకరికి అది సంక్రమిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని అరికట్టడం అనేది ఎన్ని లాక్డౌన్స్ పెట్టినా ఏ విధంగా పెట్టినా చాలా కష్టంగా ఉంటున్నది, అరికట్టలేకపోతూ ఉంటున్నారు. ఈ చైన్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటున్నది. ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే రకరకాలైన మాటలు, తర్వాత వార్తలు మన మధ్యలో ఉంటున్నాయి. ఏదేమైనటివి మొట్టమొదటిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, అంటే ఒకరి ద్వారా ఒకరికి ఈ వైరస్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక కరోనా వ్యాధి వచ్చిన వ్యక్తి దగ్గినా కానీ, తుమ్మినా కానీ, మాట్లాడినా కానీ అతని నోటిలో నుంచి, ముక్కులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సలైవా లేకపోతే సెక్రీషన్స్ ద్వారా ఈ వైరస్ ఇతరులోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది చాలా, అంటే దాదాపు 95 to 99% ఈ విధంగానే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా అది, తర్వాత ఫీకల్ మ్యాటర్స్, యూరిన్ ద్వారా వస్తుందని అంటున్నారు. అది కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. తర్వాత ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారి నోట్లో నుంచి సెక్రీషన్స్, చీమిడి లాంటివి ఎక్కడైనా పడినప్పుడు, అదే వాళ్ళ చేతులతో ఈ యొక్క సర్ఫేసెస్ ఎక్కడైనా ముట్టుకున్నప్పుడు అది మరలా ఇంకొక వ్యక్తి ముట్టుకొని ఆ వ్యక్తి తన చేతిని నోటి దగ్గర, ముక్కు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా రావచ్చు అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి తర్వాత ఇంకా చెప్పల్స్ ద్వారా, పెట్స్ ద్వారా వస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఇంకా స్టడీ జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా మంచిది. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పల్స్ వాష్ చేసుకోవడము, లేకపోతే బయట ఎండలో ఒక 2 hours పెడితే చాలు. తర్వాత పెట్స్ను బయటికి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు వాటిని కూడా, వాటి కాళ్ళకు కూడా వాష్ చేసి శానిటైజర్ పూయడం అనేది కూడా మంచిదే. ఎందుకంటే ఏ విధంగా వస్తుందో ఇంకా పూర్తిగా అంటే అవగాహన ఇంకా రాలేదు. తర్వాత ఏదేమైనప్పటికీ ఎట్లా వచ్చిన డ్రాప్లెట్స్ అయినా, ఫీకల్ మ్యాటర్ అయినా, సర్ఫేసెస్ అయినా, పెట్స్ అయినా, లేకపోతే ఏదైనా కానీ ముఖ్యంగా మానవులోనికి, అంటే ఒక వ్యక్తిలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుందంటే అది ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ వెళ్తూ ఉంటుంది. కళ్ళ ద్వారా కూడా వెళ్ళొచ్చు అంటున్నారు, కానీ అది ఇట్ ఇస్ వెరీ మైన్యూట్. కానీ ప్రాముఖ్యంగా వెళ్ళేది ఇంపార్టెంట్గా ముక్కు లేకపోతే నోటి ద్వారా. అందుకనే మన ముక్కు, మన నోరుని కనుక జాగ్రత్తగా మనము ప్రొటెక్ట్ చేసుకోగలిగితే నిజంగా ఈ వైరస్ నుంచి మనము తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ మెయిన్ రోల్ మాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము బయట ఉన్నప్పుడు, ఎవరైనా ఇంట్లో కూడా కరోనా వ్యాధి ఉన్నప్పుడు ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. మాస్క్ అనేది నిజంగా చాలా ప్రొటెక్ట్ చేసేది, కాపాడేదిగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు పెట్టుకోవాలి. అది కూడా మంచి మాస్క్ పెట్టుకోవడం అనేది అవసరం. చాలామంది కాటన్ మాస్కులు, కర్చీపులు, లేకపోతే టవల్స్ ఇట్లాంటివన్నీ చుట్టుకుంటూ ఉంటారు. కానీ రీసెర్చ్ ప్రకారం అవి ఏమాత్రము ఈ కరోనా వ్యాధి నుంచి కాపాడలేవు. అందుకని ఎవరైనా కాటన్ మాస్కులు పెట్టినప్పుడు దాంతోపాటు సర్జికల్ మాస్క్ కూడా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అందుకని డబుల్ మాస్క్ ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి ఒక సర్జికల్ మాస్క్ పెట్టుకొని దాని మీద కాటన్ మాస్క్ పెట్టుకుంటే మీరు సర్జికల్ మాస్క్ను ఉతకకూడదు, దాన్ని శానిటైజ్ చేసి ఎండలో పెట్టి తిరిగి వాడుకోవచ్చు, కానీ దాన్ని వాష్ చేయకూడదు. అదే కాటన్ మాస్క్ అనుకోండి, దాన్ని మీరు వాష్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని ప్రతిదినం వాష్ చేసుకోవడం అనేది మంచిది. అందుకని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సర్జికల్ మాస్క్ పెట్టుకోనండి, దాని మీద కాటన్ మాస్క్ పెట్టుకోనండి. కాబట్టి సర్జికల్ మాస్క్ అంటే మన ఇండియాలో ఎకానమీ చాలా అవసరం. కాబట్టి ఈ సర్జికల్ మాస్క్ మీరు దాన్ని శానిటైజ్ చేసుకుని ఎండలో పెట్టుకొని తిరిగి వాడుకుంటూ ఉండొచ్చు. కాబట్టి పైన పడే దుమ్ము లేకపోతే రకరకాలైన వాటన్నిటి నుంచి కాటన్ మాస్క్ పెట్టుకుంటే దాన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డబుల్ మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. తర్వాత ఇంకా మాస్క్ పెట్టుకోవడం కూడా చాలామంది ఈ దినాల్లో రకరకాలుగా ఉంటున్నారు. మాస్క్ పెట్టుకునేప్పుడు పూర్తిగా ఇలాగ ఉండాలి, పూర్తిగా కవర్ అయిపోవాలి. పైన ఈ నోస్ ప్యాడ్ కూడా బాగా ఇట్లా ప్రెస్ అయిపోయి ఉండాలి.
ఈ సైడ్లో ఉన్నటువంటి ఈ రెండు చాలా టైట్గా ఉండాలి, లూజ్ అయిపోకూడదు. అవి లూజ్ అయిపోయినాయంటే అది ఏమాత్రం ఇంకా సరైన మాస్క్ సీల్ ఉండదు, దానివల్ల లాభం లేదు. కొంతమంది ముక్కు కిందకి ఇట్లా పెట్టుకుంటారు, దీనివల్ల కూడా ఏం లాభం లేదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. కొంతమందికి మాస్కులు ఈ లూజ్ అయిపోయి ఇట్లా జారిపోయి ఉంటాయి, సో అది కూడా పనికిరాని, అది కూడా ఏమాత్రం ఉపయోగపడదు. తర్వాత ఇంకా కొంతమంది ఫోన్లు వస్తూనే పక్కకి ఇట్లా తీసి మాట్లాడుతూ ఉంటారు, అది కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి మాస్క్ పూర్తిగా పెట్టుకున్నప్పుడే దాని యొక్క ఉపయోగం ఉంటుంది. మీరు ఇంట్లోంచి బయటికి ఇంట్లోంచి పెట్టుకోకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు దాన్ని తీయకుండా మీరు జాగ్రత్త పడాలి. తర్వాత దురద పుట్టినా ఇట్లా అనుకోవడం మంచిది, కానీ తీసి ఇట్లా అనుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఎంతగా మీరు దీన్ని మాస్క్ తీయకుండా మీరు ఉంటారో అంతగా మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. తర్వాత కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక స్టడీ జరిగింది, చాలామంది డాక్టర్స్కి ఈ కరోనా వ్యాధి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది వీళ్ళు ఎన్ని మాస్కులు పెట్టుకుంటారు, అన్ని డ్రెస్సులు వేసుకుంటారు, ఆయన ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటారు. ఒక స్టడీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది డాక్టర్స్ పేషెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి రావడం లేదంట. ఈ డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, పేషెంట్స్ దగ్గర పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత అందరు కలిసి టీలు తాగడము, అందరు కలిసి భోజనాలు చేయడము, అందరు కలిసి రిలాక్స్ కావడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, మిగతా స్టాఫ్. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ టైంలో లంచ్ టైం, టీ బ్రేక్ టైం, రిలాక్సేషన్ టైంలో ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉందంట. కాబట్టి చాలామంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు పనిచేసేటప్పుడంతా బస్సులలో. కానీ కరెక్ట్ లంచ్ టైంకి వాళ్ళన్ని మాస్కులని తీసి పక్కన పెట్టి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు. అది అసలు సరైన పద్ధతి కానే కాదు. మనం లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు, కానీ కరోనా విల్ నాట్ టేక్ లంచ్ బ్రేక్. వీళ్ళు ఏదో భోజనం చేస్తున్నారు, లేక వచ్చేసేపు పక్కకి వెళ్ళొద్దామని అనుకోదు. కాబట్టి మన చుట్టూ ఆల్వేస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా భోజనం చేయాలన్నా ఒంటరిగా భోజనం చేయాలి. ఒక రూమ్లో ఉన్నప్పుడు నీళ్ళు తాగాలన్నా ఒంటరిగా చేయాలి. ఎక్కడైనా మీకు ప్లేస్ దొరకకపోతే బయటికి వెళ్ళి ఏదైనా కార్నర్లో వెంటిలేషన్ ఉన్న చోట భోజనం చేయొచ్చు, లేకపోతే మీ కార్లలో భోజనం చేయొచ్చు. అంతేగాని అందరికి కలిసి భోజనం చేయడం అనేది సరైన పద్ధతి కాదు, దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన చేతులను వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎన్నో తగులుతూ ఉంటాం బస్సెస్లో, తర్వాత బైక్స్లో, లేదా ఆఫీసులలో ఎన్నో ల్యాప్టాప్స్ అని, రకరకాల ఫోన్స్ అని ఇవన్నీ తగులుతూ ఉంటాం. కాబట్టి రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. తద్వారా ఆ వైరస్ మనము యాక్సిడెంటల్గా మన ముక్కు, నోరు తగిలినప్పుడు మన నోట్లోనికి వెళ్ళదు. కాబట్టి ఇంటికి వస్తూనే మన బట్టలు వాష్ చేసుకోవడం అనేది, వాటిని లేకపోతే బయట ఎండలో పెట్టడం అనేది మంచిది. తర్వాత ఇంకా ఈ కరోనా వ్యాధి మనము ఏది చేసినా కానీ కొన్నిసార్లు బాడీలోనికి అది ఎంటర్ అయిపోతుంది. మనకు కనపడదు కాబట్టి, ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఎంటర్ అయిపోతుంది. కాబట్టి మన బాడీలో మంచి ఇమ్యూనిటీ కనుక ఉంటే మనం వీ కెన్ ఈజీలీ ఫైట్ విత్ కరోనా వైరస్. కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకొని మంచి హెల్త్ కలిగి ఉండడం అనేది మంచిది. తద్వారా మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. తర్వాత వీ కెన్ ఫైట్ వెల్ విత్ దిస్ కరోనా వైరస్. దానికోసము మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్, తర్వాత జింక్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఏదో కరోనా టైంలోనే ఏదో ఫేజ్లు వచ్చినప్పుడే కాదు, ఈ రెగ్యులర్గా తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోగలుగుతూ ఉంటుంది. అందుకనే తర్వాత మంచి డ్రై ఫ్రూట్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ పెట్టుకొని ఉంటే, మంచి రెస్ట్ తీసుకుంటుంటే దానివల్ల మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. గుడ్ టైమ్ ఆఫ్ స్లీప్ కూడా ఎంతో అవసరం. అనవసరం రాత్రిలో మేలుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకనే మంచి స్లీప్ కూడా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. వీ కెన్ ఫైట్ వెల్ విత్ దిస్ వైరసెస్ కానీ అదర్ డిసీజెస్. మనకు స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. వీ కెన్ హ్యావ్ గుడ్ స్టామినా. వీ కెన్ డూ వెల్ ఇన్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీస్. కాబట్టి ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి.
ప్రయత్నం చేస్తాం, వీ హ్యావ్ టు స్ట్రైవ్. తర్వాత అందుకని ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందుకని ఇప్పుడు నా అంటే రోల్ ఆఫ్ వ్యాక్సినేషన్, ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన బాడీని కరోనా వైరస్ ముందుగానే ప్రిపేర్ చేసి పెడుతుంది. కాబట్టి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇట్ విల్ ఫైట్ విత్ దట్. చాలామంది వ్యాక్సిన్ తీసుకుంటే రకరకాలైన కాంప్లికేషన్లు వస్తాయి, ఇవన్నీ అంటూ ఉంటారు. ఏ డ్రగ్కైనా ఏ మందుకైనా కాంప్లికేషన్లు ఉంటాయి. కాబట్టి తర్వాత ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల కూడా కాంప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అంటే 20 లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చని లేటెస్ట్ స్టడీ చెప్తూ ఉంటున్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఆగిపోకూడదు. వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా వస్తుంది కదా అని కొంతమంది అంటూ ఉంటారు. వ్యాక్సినేషన్ తీసుకుంటే కరోనా రాదని ఎప్పుడు చెప్పలేదు. వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా వస్తుంది, కానీ కాంప్లికేషన్స్ తర్వాత డిసీజ్ సివియర్ కాకుండా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది. కాబట్టి మన ఈ కరోనా వ్యాధి వల్ల అంటే డేంజరస్ సిచ్యువేషన్లోకి మనం పడిపోకుండా వ్యాక్సిన్ అనేది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే మనము వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అందుకనే మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు యూకే, అమెరికా, తర్వాత ఇజ్రాయెల్ కంట్రీ, అలాగే ఫ్రాన్స్, ఈ కంట్రీస్ అన్నిట్లో వాళ్ళు వ్యాక్సినేషన్ బాగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నో మాస్క్ కంట్రీగా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు లాక్డౌన్స్ అనేది తీసేసారు. స్కూల్స్, కాలేజెస్, షాప్స్, ఎవ్రీథింగ్ దే ఓపెన్. ఎందుకంటే వ్యాక్సినేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు యూ కెన్ వాక్ వితౌట్ మాస్క్ అని కూడా చెప్తూ ఉంటారు. సో మనము వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కానీ మన ఇండియాలో అది చాలా స్లోగా ఇస్తూ ఉంటున్నారు. అయినా కానీ ఛాన్స్ దొరికినప్పుడు తీసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. తర్వాత వ్యాక్సినేషన్ దొరకడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. తర్వాత మరి ముఖ్యంగా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్, ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా, తర్వాత థైరాయిడ్ పేషెంట్స్, ఈ లివర్ డిసీజ్ పేషెంట్స్, వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ వీక్గా ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకొని రెడీగా ఉండడం మంచిది. సో అలాంటి వాళ్ళు వ్యాక్సినేషన్ తప్పకుండా తీసుకుని, అందుకనే 45 years అబౌవ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయి, డిసీజ్ ఉన్నాయి తీసుకోమని చెప్తా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వైరస్ వచ్చినప్పుడు వాళ్ళు టాలరేట్ చేయలేరు. తర్వాత ఈ ఒకవేళ కరోనా వ్యాధి ఎంటర్ అయింది అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, సిమ్టమ్స్ ఏముంటాయి? చాలా రకాల సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ దినాల్లో ఏ సిమ్టమ్ ఏది అంటే ఏదైనా కరోనా వ్యాధి లాగానే ఉంటున్నది. కానీ చాలా అంటే మెయిన్ సిమ్టమ్స్ చూస్తే ఫీవర్ ఒకటి, తర్వాత బాడీ పెయిన్స్ ఒకటి, తర్వాత గొంతులో అంటే ఇరిటేషను, లేకపోతే గొంతు మంట, గొంతులో దురదలాగా ఉండడం. తర్వాత అంటే ఈ గొంతులో ఇరిటేషన్లు, దురద ఇవన్నీ కొన్నిసార్లు అలర్జీ వల్ల కూడా వస్తాయి. చల్లగాలి వల్ల ఏసీస్లో ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. కాబట్టి వెంటనే మనం ప్యానిక్ కానవసరం లేదు. కొంచెము ఆలోచిస్తే అది ఏదనేది మనకు అర్థమవుతుంది తొందరపడకుండా. తర్వాత ఇంకా ఈ స్మెల్ పోవడము, ఈ స్మెల్ పోవడం కూడా చాలా అంటే మామూలు జలుబులలో కూడా జలుబు స్మెల్ పోతూ ఉంటుంది. అయినా కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఇంకా ఈ బాడీ పెయిన్స్ లేకపోతే కాఫ్ రావడం అనేది సివియర్గా, ఇవన్నీ మనం కొంతమందికి ఈ మధ్యలో చాలా ఎక్కువగా స్టమక్ డిస్టర్బెన్స్, డయేరియా వస్తూ ఉంది. సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ సిమ్టమ్స్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు రిమెంబర్ ద స్టార్టింగ్ టైం. అంటే ఈ సిమ్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఇవన్నీ గుర్తుండవు. ఇది జ్వరం ఎప్పుడు మొదలైంది, లేదు గొంతు నొప్పి ఎప్పుడైంది, బాడీ పెయిన్స్ ఎప్పుడైంది, ఇవన్నీ మర్చిపోతారు. చాలా రోజుల తర్వాత ఇది డిసీజు కొంచెము ఎక్కువ అయినప్పుడు ఇప్పుడు ఆరంభమైంది అన్నట్టు అప్పుడు టెస్ట్కి పోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ట్రీట్మెంట్ కూడా సరిగా వాళ్ళకి జరగదు. దానివల్ల ఏం చేస్తుందంటే దే ఆర్ ల్యాండింగ్ ఇన్ అంటే కాంప్లికేషన్స్.
అందుకనే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు డిసీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సిమ్టమ్స్ ఎప్పుడు మొదలైనది ఆ డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనండి టైం. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మామూలుగా అంటే దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ మెథడాలజీ, కానీ మామూలుగా అంటే కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు వీ కెన్ డివైడ్ ఇంటూ 3 స్టేజెస్. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, సెకండ్ లైన్ ట్రీట్మెంట్, థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అని మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్లో ఇప్పుడు మామూలుగా ఈ ఫీవరు, బాడీ పెయిన్స్, తర్వాత సోర్ థ్రోటు ఇవన్నీ మనకు వచ్చినాయనుకోండి, వెంటనే ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ టెస్ట్ చేయించుకొని మనము ముందు పోవడం మంచిది. ఎందుకంటే అది కొన్నిసార్లు టెస్ట్ చేసుకోకపోయినా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు చాలామంది, తీసుకొని బాగా అయిపోయిందని అనుకుంటుంటారు. కానీ ఎప్పుడన్నా అది స్టేజ్ దాటినప్పుడు మనకు అంటే డెఫినెట్గా అది కరోనాలో ఉన్నారా లేకపోతే వేరే ప్రాబ్లం ఉన్నారా మనము అంటే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ముందుగానే చేసుకోవడం అనేది చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు అంటే టెస్ట్కి ఇవ్వచ్చు, ప్యారలల్గా మందులు కూడా వాడవచ్చు. ఆ టెస్ట్ రిజల్ట్స్ కొరకు మీరు వెయిట్ చేయని అవసరం లేదు. తర్వాత ఏం చేయాలి అంటే ఫీవర్ ఉంటే పారాసెటమాల్, తర్వాత డోలో 650 అనే ట్యాబ్లెట్స్ వాడవచ్చు. దాంతోపాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడవచ్చు. తర్వాత విటమిన్ D3 కూడా చాలా వాడడం అనేది మంచిది. ఎందుకంటే విటమిన్ D3 కూడా ఈ లంగ్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాకుండా బాడీలో బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి విటమిన్ D3 కూడా వాడడం చాలా మంచిది. కాబట్టి D3 అనేది ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలాసార్లు ఈ దినాల్లో మనము వీఆర్ లివింగ్ ఇన్ ఏసీ రూమ్స్, చాలామంది అసలు సన్ ఎక్స్పోజర్ లేనే లేదు, బయట పనిచేయరు. కాబట్టి విటమిన్ D3 ప్రతి ఒక్కరికి చాలా డెఫిసిట్ ఉంది. కాబట్టి విటమిన్ D3 రెగ్యులర్గా తీసుకోవడం కూడా చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే మజిల్ ఫంక్షన్, బోన్స్, తర్వాత బాడీలో చాలా యాక్టివిటీస్ విటమిన్ D3 మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి విటమిన్ D3 రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత ఈ కరోనా అంటే ఇట్లా ఈ ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు D3 ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత యాంటీబయాటిక్స్ కూడా ఇట్లా సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం మంచిది. ఒకేసారి భయపడిపోయి రకరకాల యాంటీబయాటిక్స్ అన్నీ వేసుకోవడం లాభం లేదు. కాబట్టి ఒక యాంటీబయాటిక్ తర్వాత స్టార్ట్ చేయడం మంచిది. ఒకవేళ కాఫ్ ఉంటే కాఫ్ సిరప్ తీసుకోవడం మంచిది. తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, ఫస్ట్ నుంచే చాలామంది ఈ దినాల్లో ఉండేటువంటి మిస్టేక్ ఏంటంటే రకరకాలైన డాక్టర్స్ అంటే కొంతమంది విలేజెస్లో ఉండే డాక్టర్లు అనిపించుకునే వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే వెంటనే స్టిరాయిడ్స్ పెట్టేస్తారు ఇష్టానుసారంగా. డెక్సామెథోజన్ అని, మిథైల్ ప్రెడ్నిజోలోన్ అని ఇలాంటి ట్యాబ్లెట్లు వెంటనే పెట్టేస్తూ ఉంటారు. కానీ అవి మంచిది కాదు, అవసరమైతేనే వాడడం మంచిది. అందుకని ఈ దినాల్లో మీరు చూస్తూ ఉన్నారు ఈ మ్యూకార్మైకోసిస్ అనేటువంటి ఫంగల్ డిసీజ్. ఇది ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడిన వాళ్ళకే వస్తూ ఉంది. కాబట్టి స్టిరాయిడ్స్ మిస్యూజ్ చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే అవి బాడీలో మొత్తం ఇంకోటి ఏంటంటే ఈ స్టిరాయిడ్స్ ఫస్ట్ ఈ ఫీవర్ వస్తూనే లేకపోతే దగ్గు, బాడీ పెయిన్స్ వస్తూనే స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే అవి ఇంకా ఇమ్యూనిటీని తగ్గించేసినప్పుడు ఇంకా వైరస్ మన బాడీ మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకని స్టిరాయిడ్స్ వెంటనే స్టార్ట్ చేయకూడదు. అందుకని చాలా స్టిరాయిడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దినాల్లో కొంతమంది ఇష్టానుసారంగా స్టార్ట్ చేసేస్తున్నారు. దానివల్ల ఈ ఫంగల్ డిసీజెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. తర్వాత ఈ షుగర్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోతాయి, మంచిది కాదు అది. అందుకని స్టిరాయిడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ ఇంకొక ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటి యాంటీకోయాగులెంట్స్ అనేటివి అవి కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. చాలామంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, తర్వాత కొంచెం 50 years అబోవ్ వాళ్ళంతా వాడుతూ ఉంటారు. అవి కంటిన్యూ చేయడం మంచిది. అలా వాడుతుండడం వల్ల చాలా అంటే ఈ కరోనా వ్యాధి వలన కాంప్లికేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని యాంటీకోయాగులెంట్స్ అవి కానీ ఈ డిసీజ్ వచ్చినప్పుడు అవి కూడా ఇష్టానుసారం వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మంచిది కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకా మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే
మీరు కరోనా వ్యాధి వచ్చింది అని తెలుస్తూనే వెంటనే ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి, టెంపరేచర్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ 3 చాలా అవసరం. తర్వాత ఆక్సిజన్ 96% అబోవ్ ఉంటే మంచిది ఆల్వేస్. కాబట్టి మీరు చూసుకుంటూ ఉండాలి ఈ ఆక్సిజన్. కాబట్టి ఈ ఫస్ట్ లెవెల్లో చాలామంది, దాదాపు చెప్పాలంటే 80 to 90% ఈ కరోనా వచ్చిన వాళ్ళు ఈ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్తోనే బాగైపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము దాదాపు 15,000 పేషెంట్స్ అబోవ్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఈసారి కూడా చాలామంది థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ స్టడీ చేస్తే ఈ 80 to 90% ఆఫ్ పేషెంట్స్ ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటి వాళ్ళు బాగైపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు చక్కగా, ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి చాలామంది ఈ ఫస్ట్ లైన్తోనే బాగైపోతారు కాబట్టి ఏం కంగారు పడిన అవసరం లేదు. తర్వాత ఈ ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక మొదటి 5 రోజులు, అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 to 7 days మనము వాడుతూ ఉండవచ్చు. ఈ 5 to 7 days చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ 5 to 7 days అంటే ఈ ఫీవర్స్, దగ్గు ఇవన్నీ తగ్గుముఖం పట్టకుండా ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. 7 రోజుల తర్వాత కూడా దగ్గులు, ఫీవర్లు, తర్వాత ఈ చెస్ట్లో కంజెషన్ లాగా ఉండడము ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఈ మందులను వాడాలి. ఫీవర్కి వాడాలి, తర్వాత మల్టీవిటమిన్ D3లు, తర్వాత ఈ యాంటీబయాటిక్స్. ఇప్పుడు 2 యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది కొంచెం మంచిది. 2వ యాంటీబయాటిక్ కూడా మనము తీసుకోవడం మంచిది. తర్వాత ఫీవర్ వస్తున్నట్లయితే కంటిన్యూగా ఫీవర్కు ట్యాబ్లెట్ తీసుకోవడం అనేది మంచిది. తర్వాత ఈ కాఫ్ సిరప్స్ అన్నీ కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు స్టిరాయిడ్స్ అనేది స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఈ స్టేజ్లో స్టిరాయిడ్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే సీరియస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఒక 5 రోజుల తర్వాత కూడా ఫీవర్ తగ్గకుండా, చెస్ట్లో డిస్కంఫర్ట్, కాఫ్ ఎక్కువ అవుతూ ఉన్నది అనుకోండి, వెంటనే ఏం చేయాలంటే స్టిరాయిడ్స్ ఆరంభించాలి. డాక్టర్ అడ్వైస్తో స్టిరాయిడ్స్ ఆరంభించాలి. తర్వాత ఈ యాంటీకోయాగులెంట్స్ కూడా స్టార్ట్ చేయాలి, అవి కూడా వాడడం మంచిది. తర్వాత ఈ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ స్టేజ్లో ఏం చేయాలంటే స్కానింగ్ తీసుకోవడం, HRCT అంటే చెస్ట్ స్కాన్ తీసుకోవడం మంచిది. సిటీ స్కాన్, దాంట్లో మనకు లంగ్ డ్యామేజ్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. అంటే హాస్పిటల్ అడ్మిట్ కావాలన్నా లేకపోతే వీ కెన్ స్టే అట్ హోమ్ అనేది మనకు గైడెన్స్ వస్తుంది. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేది చేయించుకోవడం మంచిది. తర్వాత ఏంటంటే CRP, తర్వాత D-డైమర్, IL-6, తర్వాత LDH, తర్వాత సీరం ఫెరిటిన్, ఇలాంటి టెస్టులు చేసుకోవడం మంచిది. ఎందుకంటే అవి మన బాడీలో ఈ కరోనా వైరస్ ఏం చేస్తూ ఉంది, ఎలాంటి అంటే ఏ విధంగా అది ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనకు గైడెన్స్ వస్తుంది. అది చేసే డ్యామేజ్ ఏంటి, తర్వాత దానివల్ల కలిగేటువంటి ఈ ఏమన్నా మనకు అధికంగా మన బాడీలో రియాక్షన్స్ వస్తూ ఉంటున్నాయా, ఇవన్నీ మనకు ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనము కనుక్కోవచ్చు. తర్వాత లివర్ అఫెక్ట్ అవుతుందా, కిడ్నీస్ అఫెక్ట్ అవుతున్నాయా అనేది కూడా మనకు తెలుస్తాయి. అందుకని ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మన ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ చేసుకోకుండా ఆగిపోదు. ఒకవేళ ఫీవర్ కనుక కంటిన్యూగా 5 రోజుల కంటే ఎక్కువ ఉందంటే వీ హ్యావ్ టు గో ఫర్ బ్లడ్ టెస్ట్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ CT స్కాన్. దాని ద్వారా మనము అంటే గైడెన్స్ మనకు ఉంటుంది. అంటే హాస్పిటల్ అడ్మిట్ కావాలా లేకపోతే ఎనీ అదర్ మెడికేషన్స్ ఏదైనా యాడ్ చేయాలా అనేది మనకు తెలిసేదిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్లో కూడా చాలామంది రికవర్ అయిపోతూ ఉంటున్నారు. అంటే చాలామంది ఫీవర్ కొంతమందికి 10 days 12 days కూడా ఉంటుంది. కానీ ఈ స్టిరాయిడ్స్ ప్లస్ యాంటీకోయాగులెంట్స్ వాడడం వల్ల చాలామంది రికవర్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేకుండా, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ మధ్యలో చాలామంది ఈ సెకండ్ స్టేజ్లో వాళ్ళు చాలామంది హీల్ అయిపోయినారు, బాగున్నారు. అంటే స్టిరాయిడ్స్ తీసుకోవడం వలన ఫీవర్లు తగ్గిపోయినాయి. కాబట్టి సెకండ్ స్టేజ్లో కూడా మనమేమి ప్యానిక్ అనవసరం లేదు. తర్వాత ఈ థర్డ్ స్టేజ్, థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకోవాలి. అంటే ఒకవేళ ఈ స్టిరాయిడ్ స్టార్ట్ చేసి
తర్వాత యాంటీకోయాగులెంట్ స్టార్ట్ చేసి తర్వాత ఈ మందులను వాడుతూ ఉన్నా కానీ ఒకవేళ ఫీవర్ కంటిన్యూ అవుతున్నా లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకోండి, అంటే ఆక్సిజన్ లెవెల్స్ లెస్ దాన్ 93-94 కంటే తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనము ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అలర్ట్, మనము జాగ్రత్త పడడం మంచిది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే వెంటనే సిటీ స్కాన్ బట్టి తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి హాస్పిటల్లో మనము అడ్మిట్ కావడం అనేది మంచిది. అంటే లేకపోతే ఒకవేళ ఈ కాఫ్ ఎక్కువైతున్నా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా, టెంపరేచరు ఎక్కువైతున్నా, లేకపోతే సిటీ స్కాన్ బాగలేకపోయినా, బ్లడ్ రిపోర్ట్స్ బాగలేకపోయినా వెంటనే ఆక్సిజన్ రెడీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ బెడ్స్ చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి మనము వెంటనే ఆక్సిజన్ సిలిండర్స్తో ఫ్లో మీటర్స్ పెట్టుకొని రెడీ చేసుకోవడం మంచిది. ఒకవేళ బెడ్ డిలే అయితే వీ కెన్ గివ్ ఆక్సిజన్ అట్లీస్ట్ కొన్ని సమయం మనం ఆక్సిజన్ ఇచ్చుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే చాలామందికి అట్లా ఆక్సిజన్ ఇస్తూ ఉంటున్నారు అట్ హోమ్. కాబట్టి ఆక్సిజన్ రెడీ చేసుకోవడం మంచిది ఈ స్టేజ్లో. తర్వాత అయినా కానీ రెడీ చేసుకోవడం వలన ఇంట్లో ఉండిపోవచ్చులే అనుకోవద్దండి. ఎందుకంటే ఈ థర్డ్ లైన్ మేనేజ్మెంట్లో పేషెంట్కి మనము అంటే చాలా మెడికేషన్స్ ఇంట్రావీనస్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి సడన్గా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవచ్చు, ఇంట్లో ఉంటే ఏం చేయలేరు. కాబట్టి ఒకవేళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు బైప్యాప్ అని, ఎన్ఐవి అని, వెంటిలేటర్ సపోర్ట్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి థర్డ్ స్టేజ్లో కొద్దిగా ఇంట్లో ఉన్న వెంటనే బెటర్ టు అడ్మిట్ ఇన్ హాస్పిటల్. హాస్పిటల్కు మనం చూసుకొని జాయిన్ కావడం అనేది చాలా మంచిది. తద్వారా అంటే అన్నెసరీగా కాంప్లికేషన్స్లో మనం ల్యాండ్ కాకుండా ఉంటాం, లాస్ట్ మినిట్ రష్ లేకుండా ఉంటుంది. అప్పుడు బెడ్స్ దొరకవు, దారులలోనే అంబులెన్స్లలోనే తిరగాల్సి వస్తుంది. అటు పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఇవన్నీ మనము చూస్తూ ఉంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం డిసీజ్ ఈ కరోనా వ్యాధి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందనేది ఇప్పుడు మనం అంటే కనిపెడతా ఉండాలి. వీ హ్యావ్ టు వాచ్ఫుల్, దాన్ని స్టడీ చేస్తూ ఉండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం కాదు, మనకు సరిపోతుంది. తర్వాత ఇంకొకటి ఈ కరోనా వ్యాధిని గురించి భయపడడం అనేది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఎందుకంటే భయం వచ్చిందనుకోండి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. భయం వస్తే ఏమవుతుందంటే కొంతమంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని భయపడిపోతారు, వాళ్ళకి ఇంకా ఆయాసం ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళు భయంతో ఎక్కువ గాలి పీల్చుకుంటారు, తద్వారా లంగ్స్ ఇంకా పనిచేయడం కష్టమవుతుంది, బాడీ సపోర్ట్ చేయలేదు. కాబట్టి వ్యాధి ఎంత అధికమవుతుందో అంత మనము కూల్గా ఉండాలి. అప్పుడే నిజంగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు, అనవసరమైన లంగ్ డ్యామేజ్ని మనము అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి భయపడడం అనేది కరోనా వ్యాధులు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఇవన్నీ మనము మనసులో ఉంచుకొని మనం ఈ సింపుల్ గైడెన్స్ తీసుకుంటే నిజంగా చాలా మంచిది. కాబట్టి ఫస్ట్ ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అది స్టార్ట్ అయినప్పుడే గెట్ అలర్ట్, జాగ్రత్త పడి భయపడిన అవసరం లేదు. అవసరమైతే టెస్ట్ చేయించుకొని వెంటనే, లేకపోతే ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ చేసేయాలి. ఏ ట్రీట్మెంట్ అంటే మనకు సింపుల్ ట్రీట్మెంట్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, తర్వాత మంచి స్ట్రెంగ్త్ ఉండడానికి, ఇట్లాంటివన్నీ మనము స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. చాలామంది ఈ 80-90% ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్తోనే రికవర్ అయిపోతూ ఉంటున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా. చాలామంది అంటే అందుకే చాలామందికి కరోనా అంటే భయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి మనము ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్తో చాలామంది బాగుతుంది. కాబట్టి ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఐ థింక్ ఈ పాయింట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఫైనల్గా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మాస్క్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. మాస్క్ ఎప్పుడే కానీ తీయద్దు. ఫోన్లో వచ్చినా దురద వచ్చినా మాస్క్ మాత్రం తీయద్దు. సరైన మాస్క్ పెట్టుకోనండి, జాగ్రత్తగా ఉండండి. భోజనం చేసినా, నీళ్ళు తాగినా, బస్సులలో కూడా అందరూ ఉంటారు కాబట్టి ఆటోలలో, బస్సులలో, సో వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ మాస్కులు తీసేసి ఫోన్లు మాడలేదు, నీళ్ళు తాగడం, లేదా ఏదైనా తినడం చేయబాకండి. మీరు ఏదైనా చేయాలన్నా బస్సు దిగిన తర్వాత మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు నీళ్ళు తాగడం అన్ని మంచిది. కాబట్టి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడే కానీ మాస్క్ అనేది తీయద్దు.
కాబట్టి తర్వాత మీకు ఏది డౌట్ ఉన్నా వెంటనే లోకల్ డాక్టర్స్ని కలిసి క్లారిఫై చేసుకోవడం మంచిది, నెగ్లెక్ట్ చేయొద్దు. తర్వాత ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ అన్నీ చేసుకోవచ్చులేని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు, తర్వాత కాఫ్ ఎక్కువవుతున్నప్పుడు, ఆయాసం పెరుగుతున్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు సిద్ధం కావడం చాలా మంచిది. కాబట్టి చాలామంది ఇవన్నీ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చేది వాళ్ళకు తెలిసిన జ్ఞానం బట్టి ఇస్తూ ఉంటారు, స్టడీని బట్టి ఇస్తూ ఉంటారు. కానీ లాస్ట్ ఇయర్కి ఈసారికి చాలా మార్పులు వచ్చేసినాయి, అంటే స్టడీని బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ ఏదేమైనా డాక్టర్లందరికంటే మన యొక్క ప్రాణాలు, మన యొక్క ఆరోగ్యాలు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఆయన కాపాడితే తప్ప మనము మానవులుగా కాపాడబడ్డలేము. కాబట్టి ఎప్పుడైనా ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా ఫస్ట్ డాక్టర్ కంటే ముందు వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని, దేవుణ్ణి మొరపెట్టుకొని, ఆయన స్వస్థత ఇమ్మని కోరుకున్న తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడే డాక్టర్ ఇచ్చే మందులు కానీ, డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కానీ మనకు బాగా పనిచేస్తాయి. కాబట్టి దేవుని సహాయం లేకుండా ఏ మందులు కూడా మనకు పనిచేయవు. ఎందుకంటే దేవుని గురించి చెప్పండి మాట ఏంటంటే ఆయన మనకు పరమ వైద్యుడు. కాబట్టి డాక్టర్లందరికీ మించిన డాక్టర్ ఆయనే మనల్ని సృష్టించినాడు, ఆయనే మనల్ని అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు. మనుషులు పుట్టినప్పటి నుంచి మనుషుల్ని మరణంతో పోరాడుతూనే ఉంటాడు. తల్లి గర్భంలో రూపించబడినప్పటి నుంచి మరణంతో పోరాడుతూనే ఉంటాడు. ఆ మరణం రాకుండా కాపాడేది దేవుడే. కాబట్టి కరోనా వ్యాధి నుంచి కూడా కాపాడేది దేవుడే. కాబట్టి ఏం చేయాలంటే ఈ కరోనా వ్యాధి వస్తూనే ఫస్ట్ ప్రే టు గాడ్, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా మీరే నాకు సహాయపడండి, మీరే స్వస్థతనియండి, మీ శక్తిని నా దేహంలో పోసి ఈ వ్యాధి నుంచి సంపూర్ణ విడుదల కలగజేయండి, నేను ఏ మందులు తీసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అన్ని విధాలుగా మీరే సహాయపడమని ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అలా చేసినప్పుడే నిజంగా యేసు ప్రభు ఆయన మనకు స్వస్థతనిచ్చి మనల్ని ఈ భయంకరమైన అంటే రోగం నుంచి బయటికి ఆయన మాత్రమే తీసుకుని రాగలడు. ఈ మాటలు మీకు అందరికీ ఎంతో ఉపయోగపడి ఉంటాయని నమ్ముతున్నాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే లోకల్ డాక్టర్స్ని కలిసి ఇంకా క్లారిఫై చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.